అందరికీ నమస్కారం। భారత మాతా కీ జై, భారత మాతా కీ, భారత మాతా కీ। 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించి ఆంగ్లేయులు మన దేశముని విడిచి మీ సొంత శక్తులతో మీరు ఈ దేశాన్ని పరిపాలించుకోండి తెలియజేసి వెళ్ళిపోవడం జరిగింది। అప్పటి నుండి ఇప్పటి వరకు 79 సంవత్సరాలుగా గతించింది। మరి ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ ఈ యొక్క జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ సభ్యులకి, అందులో భాగమైన సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ సిబ్బందికి, అలాగే మిగిలిన మిత్రులకి అందరికీ వినయపూర్వక నమస్కారాలు। 300 సంవత్సరాలు పరాయి పాలనలో మన జాతి యావత్తు అనేకమైన కష్టాలకి మరి అనేకమైన మరణాలకి కారణమైన పరదేశీయ పాలనలో బ్రతికారు। ఆంగ్లేయుల యొక్క అరాచకమైన పరిపాలనలో మన ముందు తరం ఎన్నో అగచాట్లు పడి ఎంతో మంది దాన్ని ప్రతిఘటించి కుటుంబాలు అలాగే ఊర్లకు ఊర్లు ప్రాణాలు అర్పించారు। అది ఒక ఉద్యమముగా నడిచి అనతికాలంలోనే ఒక విప్లవంగా మారి ఆనాటి యొక్క పరిస్థితులు మరి మనం చరిత్ర తిరగేస్తే అనేకమైన పుస్తకాల్లోని అలాగే చలనచిత్రాల్లోని అనేకమైన చూసాం। నేడు ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కానీ మరి మనం విదేశీయులకి వెళ్ళి అనేకమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు చదువుతున్నామంటే వారి యొక్క ప్రాణ త్యాగాలే ఆ యొక్క పునాదులకి రాళ్లుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా అటువంటి యావత్ స్వాతంత్ర సమర యోధులకి, త్యాగజనులకి హృదయపూర్వకంగా సవినయంగా పాదాభినందనలు చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం। ఆనాటి కార్యక్రమంలో అహింసే మార్గంగా, సత్యమే ధర్మంగా మరి అనేకమైన ఉద్యమాలు చేస్తూ జాతిపితగా మనందరి చేత కొనియాడబడుతున్న మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమంలో మరి 1947 వచ్చేటప్పటికి మన యొక్క విప్లవము వారిలో చలనం కలిగించి ఈ దేశం నుంచి మనం ఇంక వెళ్ళిపోవాలి, మన పరిస్థితి అఘోరగోచరంగా ఉంది ఇక్కడ, కాబట్టి యావత్ భారతం కూడా లేచి మనల్ని తరిమేస్తుందనే భావన వచ్చిన వెంటనే అటు సుభాష్ చంద్రబోస్ కానీ, అటు పటేల్ గారు కానీ, ఇటు బాలగంగాధర్ గారు తిలక్ గారు కానీ మరి అహర్నిశలు రోడ్ల మీదే ఉండి మరి భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ప్రాణాలను కూడా ఇస్తానికి సిద్ధపడి ముందుకు వచ్చారు। ఆ పరిస్థితుల్లో మన గాంధీ గారు ముందు నిలబడి మరి మనకి ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈ రోజు కన్నుల పండుగ చిరునవ్వులతో మనం ఆస్వాదిస్తున్నాం। మరి ఆనాటి శేషం మరి అటు పాకిస్తాన్ కానీ, అటు బంగ్లాదేశ్ కానీ మన నుంచి విడిపోయిన మరి పక్కన ఉన్న దేశాలతో మనకు గల ఇబ్బందులు అనేకమైన ఈ రోజు ఎదుర్కొనడం జరుగుతుంది। స్వాతంత్రం ఉద్యమాలు అయిపోలేదు, ఇప్పుడే మరలా ప్రారంభమైనవి అన్నది మన సింధూర్ మరి మన సింధూరు కార్యక్రమం చేసిన మోడీ గారు మరి ఒక యుద్ధాన్ని ప్రకటించి మన యొక్క హక్కుల కోసం, మనకు జరుగుతున్న అన్యాయాల కోసం మరి పోరాడటం జరుగుతుంది। నేటి యువత అంతా కూడా విదేశీయులకు వెళ్లి ఎంతో అభివృద్ధి చెంది మన భారతదేశ పేరును నిలబెడుతున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో అటు అమెరికా కూడా అనేకమైన ఆంక్షలు పెట్టి మన మీద ప్రత్యేక ట్యాక్సులు పెట్టి మనల్ని ఒక్క
గీత గీసి గీతలో నిలబెట్టాలనే భావంతో ముందుకు వెళ్తున్న వీటి మీద పోరాడవలసిన అవసరం నేటి పాలకుల మీద ఉంది. దానికి ముందంజలో ముందుకు నడుస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్తున్న మరి ఈనాటి పాలకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు. 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు తెలియజేస్తూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ సమాజమే మాకు దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇంట్లో అటు విద్య, వైద్యం, అలాగే పర్యావరణం అనేకమైన విషయాల్లో మేము ఈ రోజున ముందుకు వెళ్తూ ఆ యొక్క మన త్యాగచరులు ఇచ్చిన స్వాతంత్రాన్ని కూడా ఉత్సవాలుగా జరుపుకుంటూ వాళ్ళ ద్వారా ఫలించిన ఈ యొక్క విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గా భావించి ఇందులో అన్ని కులాలు ఒకటే అనే భావంతో ముందుకు వెళ్తున్నాం. అన్ని జాతులు ఒకటే అని చెప్పి సేవలో అంతా ఒకటే. మనం అటు బ్లడ్ బ్యాంకులు కానీ అటు బ్లడ్ దానాలు కానీ ఐ దానాలు కానీ ఇస్తూ ముందుకు నడుచుకుంటున్నాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి వాతావరణం ఏర్పాటు చేసిన మా రోటరీ క్లబ్ ఆఫ్ సిబ్బందికి అలాగే మా టేబుల్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా. నమస్కారం. జై హింద్.